అపర మేధావి బహుముఖ ప్రజ్ఞశాలి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు మండల కేంద్రమైన కోల్చారంలో అఖిలపక్ష నాయకుల సమక్షంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. హరిజన కాలనీ ప్రధాన మార్గానికి ఎదురుగా మెదక్ హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడానికి నిర్ణయించిన స్థలంలో జెండా ఆవిష్కరించి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు జూలకంటి సంగమేశ్వర్, రాజాగౌడ్, ముత్యం ప్రవీణ్ మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగం రాసి ఉండకపోతే ఈ రోజు భారత సమాజం స్వేచ్ఛ వాయువులు పీల్చేవారు కాదు అన్నారు. నిమ్న, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ మెలిగారన్నారు. ప్రపంచ మేధావులతో మొదటి స్థానం ఆక్రమించిన వ్యక్తి అంబేద్కర్ అన్నారు. అంబేద్కర్ కు 35 డాక్టరేట్ బిరుదులు ప్రకటించబడ్డాయని, ఇప్పటి వరకు అన్ని బిరుదులు సాధించిన మేధావి మరొకరు లేరన్నారు. నేటి సమాజం అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జూలకంటి సంగమేశ్వర్, కరెంటు రాజుగౌడ్, ముత్యం ప్రవీణ్ కుమార్, పాండ్ర వెంకటేశం, బేగరి సంజీవరావు, దోమకొండ సత్యం, నిమ్మగల్ల ఆంజనేయులు, రాజేందర్ గౌడ్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జై భీమ్. అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ ఆలోచన విధానం. 1891 నిమ్న జాతి అట్టడుగు వర్గంలో అంబేద్కర్ గారు జన్మించారు. వారు మొట్టమొదటిసారిగా మెట్రికులేషన్లో అంటే ఎస్ఎస్సి ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యారు. ఆ సందర్భంలో ఇక్కడ కూడా ఫస్ట్ క్లాస్ పాస్ అయిన వ్యక్తి లేరు. అతనికి సన్మానం చేసి పై చదువుల కోసం చాలామంది ప్రోత్సహించారు. ఈరోజు ప్రపంచంలో ఉన్న మేధావులలో నంబర్ 1 మన అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారికి ప్రపంచ దేశాలలో 35 డాక్టరేట్లు వచ్చాయి. ఏ ఒక్క మేధావి కానీ ఏ ఒక్క వ్యక్తికి కానీ ప్రపంచ దేశాలలో ఇంతగానం డాక్టరేట్ వచ్చిన వ్యక్తి లేడు. బహుముఖ ప్రజ్ఞాశాలి. వారు స్వతంత్రం సిద్ధించిన తర్వాత మన రాజ్యాంగాన్ని 395 ఆర్టికళ్ళు 9 షెడ్యూల్గా రూపొందించి రాజ్యాంగ రచనా సంఘంకు ఆయనకు అధ్యక్షత వహించి ప్రకటించారు. ఈరోజు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే లేకపోతే మనమందరం ఇలా స్వేచ్ఛ వాయువులు పీల్చకపోతుండేవి. ఎవరు కూడా బతికి బట్టకట్టే పరిస్థితి లేకుండే. అణగారిన వర్గాలకు మరియు సాంఘిక అసమానతలకు ఎలుగెత్తి చాటిన వ్యక్తి అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు భారతరత్న లేట్ వచ్చిన సముచిత స్థానం గౌరవించిన భారత ప్రజానికానికి మరియు మనందరికీ గర్వకారణము. ఈ సందర్భంగా కొల్చారంలో అంబేద్కర్ యొక్క విగ్రహానికి కృషి చేయాలని కోరుకుంటూ మరియు ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన సభకు నమస్కారం చెప్తూ జై భీమ్. జయంతి సందర్భంగా ఈరోజు కొల్చారం గ్రామ జయంతి సందర్భంగా అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా మా కొల్చారం మొత్తం భారతదేశం యావత్ భారతదేశం కానీ కొల్చారం గ్రామస్తులం కానీ ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఇక్కడ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు మా కొల్చారం గ్రామం తరఫున ప్రత్యేకంగా నా తరఫున కూడా విగ్రహ ఏర్పాటుకు నా శాయశక్తులా కృషి చేస్తాను. నా వంతు సహాయ సహకారాలు అందిస్తాను. జై భీమ్. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా విచ్చేసిన గ్రామస్తులు, కాలనీవాసులు, పెద్దలందరికీ నమస్కారాలు. మా యూత్ తరఫున మేమందరం మిమ్మల్ని స్వాగతిస్తున్నాం. ముందు మాకు ఎల్లవేళలా ఇదే విధంగా సహకరిస్తూ విగ్రహ ఆవిష్కరణకు, విగ్రహ స్థాపన కూడా మీరు సహకరించాలని కోరుకుంటూ అంబేద్కర్ ఆశయాలను మనం అందరం కొనసాగించాలని, అంబేద్కర్ ఓన్లీ ఒక వర్గానికి చెందినవాడే కాదని మొత్తం భారతదేశంలో ఉన్న ప్రతి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా గుర్తించాలని కోరుకుంటూ జై జై అంబేద్కర్. జై అంబేద్కర్.